ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ట్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ ప్రొజెక్టర్ అయితే తెప్పించామండి. అండ్ ఈ సేల్ లో ఇది చాలా మంచి ప్రైస్ కి వస్తుంది. అండ్ బాక్స్ కనుక చూస్తే ఇలా ఉంది. బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. బాక్స్ లో ప్రొజెక్టర్ వచ్చింది, నెక్స్ట్ రిమోట్ వచ్చింది, నెక్స్ట్ పవర్ కట్ వచ్చింది, నెక్స్ట్ HDMI టు HDMI కేబుల్ వచ్చింది, లెన్స్ ప్రొటెక్టర్ వచ్చింది, అండ్ యూజర్ మాన్యువల్ వచ్చింది, లెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ కూడా వచ్చింది. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ దీనిలో ఓవర్ వ్యూ గురించి అయితే నేను ఏం మాట్లాడినండి. లాస్ట్ టైం మనం AUN లెజెండ్ ప్రో మ్యాక్స్ అనేది మనం అన్బాక్సింగ్ చేసాం. ఆ వీడియో కనుక చూడనట్టయితే ఇక్కడ కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. అండ్ జస్ట్ దీని పోర్ట్స్ గురించి నేను మాట్లాడతాను. బ్యాక్ సైడ్ ఇచ్చిన పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే పవర్ బటన్ ఇచ్చారు, మనకు ల్యాన్ పోర్ట్ ఇచ్చారు, అండ్ HDMI పోర్ట్ ఇచ్చారు, USB పోర్ట్స్ ఇచ్చారు, 3.5mm జాక్ ఇచ్చారు, వెనక మనకు పవర్ ఇన్పుట్ సంబంధించిన సాకెట్ ఇచ్చారు. ఇది మొత్తం డస్ట్ ప్రూఫ్ సీల్డ్ ఇంజన్ తో వస్తుంది. ఫస్ట్ మనం దీని స్పెక్స్ చూద్దాం. స్పెక్స్ తర్వాత దీని గురించి నేను మొత్తం మాట్లాడతాను. స్క్రీన్ మీద మొత్తం డెమోస్ ఉంటాయి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎప్పుడు చూడగానే అప్పుడు ఈ ప్రొజెక్టర్ ఈ సేల్ లో గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కంక్లూజన్ లో మాట్లాడతాను ప్రొజెక్టర్ ఎలా ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 40,000 లూమియాన్స్, 3,500 ANSI లూమియాన్స్ అని కూడా అనొచ్చు. నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ HDMI ARC CEC కూడా ఉంటుంది, ఇందులో ఉంటుంది. 22,000:1 కాంట్రాస్ట్ రేషియో తో వస్తుంది. అండ్ ఇందులో ప్యానల్ 4P 4D డిజిటల్ కీ స్టోన్ కరెక్షన్, ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ అండ్ ఆటో అలైన్మెంట్, ఏదైతే మీకు వాట్ నాట్ అండి అన్ని సెన్సార్లు అయితే ఇందులో ఉన్నాయి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఇండియాస్ ఫస్ట్ Android 15 ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు ఇది. అండ్ క్వాడ్ కోర్ CPU లేటెస్ట్ చిప్ సెట్ అనేది దీనిలో యూజ్ చేశారు. మాలీ GPU తో వస్తుంది. అండ్ 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ 30 watts స్పీకర్ కూడా ఇస్తున్నారు ఇందులో. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 hours. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 inch వరకు అయితే మీకు అవుట్డోర్ లో కూడా మీకు వర్క్ అవుతుంది. దీని ప్రైస్ గురించి ప్రజెంట్ ఆఫర్ లో 35,990 ఉందండి. అండ్ 2,000 to 2,500 అయితే కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. అంటే మీకు 34,000 లోనే దొరుకుతుంది అనమాట. 34,000 లో ఇది వర్తా కాదా అని చెప్పి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను. మనం స్క్రీన్ మీద కలుద్దాం. స్క్రీన్ మీద కలిసినాక దీనిలో వచ్చిన ఆప్షన్స్ గురించి మాట్లాడతాను. లెట్స్ గో గైస్. ఫస్ట్ నేను ట్యూబ్ లైట్ ఆన్ చేసి చూపెడతానండి. అండ్ 10 feet డిస్టెన్స్ లో పెట్టాను. 100 inch అయితే వచ్చింది. ఫస్ట్ నేను ట్యూబ్ లైట్ ఆన్ చేసినా కూడా ఇంత వస్తుందని చెప్పి డౌట్ రావచ్చు. అండ్ ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తాను. ట్యూబ్ లైట్ ఆఫ్ చేయగానే చూస్తే మొత్తం డార్క్ రూమ్ లో ఇట్లా ఉందండి. అండ్ ఫస్ట్ దీనిలో వచ్చిన ఆప్షన్స్ గురించి ఫస్ట్ హోమ్, సర్చ్, యాప్స్, వీడియో, మ్యూజిక్, సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయినాక సిస్టమ్ లోకి వెళ్ళిపోదాం. సిస్టమ్ లోకి వెళ్ళిపోతే మనకు నెట్వర్క్ సెట్టింగ్స్, బ్లూటూత్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఇచ్చారు పైన. దీన్ని క్లిక్ చేయగానే మీకు నెట్వర్క్ సెట్టింగ్స్ వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.2 తో వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ కూడా డిటెక్ట్ అయింది. మీకు పక్కకు వచ్చి చూసినాక సోర్స్, సిగ్నల్ సోర్స్ గురించి మనం మాట్లాడుకుంటే HDMI అండ్ ఇది CEC కి అండ్ HDMI ARC కి కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొజెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రొజెక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతే మీకు సీలింగ్ మౌంట్ కావాలా, ఏది కావాలని చెప్పి ఆప్షన్స్ అనేది ఇక్కడ కనబడతాయి. అండ్ ఆటో ఫోకస్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆటో కరెక్షన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. 4 point కీ స్టోన్ అండ్ 4 side కీ స్టోన్. స్క్రీన్ స్కేలింగ్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కిందికి వస్తే ఆటో అబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఉంది. అండ్ ఆటో స్క్రీన్ అలైన్మెంట్ ఉంది. అండ్ టోటల్ ఏదైతే మీకైతే ఆప్షన్స్ అయితే మిస్ అవ్వట్లేదు. పిక్చర్ క్వాలిటీలోకి వెళ్ళిపోతే పిక్చర్ లో మొత్తం 4 types ఆఫ్ కోడ్స్ ఇచ్చారనమాట. స్టాండర్డ్, వివిడ్ అండ్ జెంటిల్ అండ్ యూజర్ అని చెప్పి డిఫరెంట్ ఇచ్చారు. వర్క్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ టెంపరేచర్, కలర్ టెంపరేచర్ లోకి వెళ్తే స్టాండర్డ్, కూల్, వామ్ ఇది మీకు పెడితే మీకు అర్థం అయిపోతుంది. కూల్ అయితే కూల్, స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ లో పెట్టాను నేను. అండ్ నెక్స్ట్ లైట్ సోర్స్ బ్రైట్నెస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆటో పెట్టుకోవచ్చు, HDR పెట్టుకోవచ్చు. డిఫరెంట్ అనేది మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ప్రొజెక్షన్ మోడ్, పిక్చర్ మోడ్, HDR కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. MJMC కూడా ఇక్కడ ఉంది. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. మీకు యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు చాలా స్మూత్ గా ఉంటది అనమాట. సౌండ్ కూడా కీ సౌండ్ కావాలా వద్దా, సౌండ్ మోడ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్, న్యూస్, మ్యూజిక్, మూవీ. అండ్ ఇందులో మీకు 30 watts స్పీకర్ అయితే ఇస్తున్నారండి. చాలా బాగుంది స్పీకర్. చిన్న రూమ్స్ అయితే ఓకే, పెద్ద రూమ్స్ అయితే మాత్రం మీరు సౌండ్ పవర్ పెట్టుకుంటే బెటర్. లాంగ్వేజ్, డేట్ అండ్ టైం అండ్ షట్ డౌన్ టైం, స్క్రీన్ సేవర్, కీబోర్డ్ ఇవన్నీ రెగ్యులర్ గా చూసేటిదే మనం. అండ్ సిస్టమ్ లోకి వెళ్తే సిస్టమ్ అప్డేట్స్ అయితే ఏం లేవు. అండ్ ఫ్యాక్టరీ రీసెట్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అబౌట్ డివైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మొత్తం ఆండ్రాయిడ్ ఫస్ట్ టైం Android 15 తో ఇంట్రడక్షన్ చేస్తున్నారండి. ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ టాప్ట్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ ప్రొజెక్టర్ లోనే ఫస్ట్ టైం Android 15 ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అండ్ 4GB RAM 128GB వల్ల మీరు ఫైర్ స్టిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇన్బుల్డ్ గానే మీకు స్మూత్ గా ఉంటుంది అనమాట. చూడండి రిమోట్ మాత్రం చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. అండ్ డివైస్ టెంపరేచర్ మీకు మొత్తం ఇక్కడనే చూపెడుతుంది. 63 Celsius ఉంది. సాఫ్ట్వేర్ వెర్షన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కింద ఇస్తున్నారు అనమాట. అన్ని ట్రాన్స్పరెన్సీ, మీకు ఏవి దాయనే అవసరం అయితే లేదు. ప్రోడక్ట్ బాగున్నప్పుడు ఎవరైనా కొంటారు. ఇవన్నీ
ఇవన్నీ ఏం అవసరం లేదు, ఓన్లీ ఒకటే సెట్టింగ్స్. దీనిలో మీకు ఒక వీడియోలోకి వెళ్ళి మీకు యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు చూపెడితే మీకు అర్థమైపోతుంది. ఒక 4K వీడియో ప్లే చేసి చూపెడతాను మీకు. అండ్ దీనిలో డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంతకుముందు మనం AUN Legend Pro అన్బాక్సింగ్ చేసాం, దాన్ని ఒకసారి చూడండి. దానికి ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అన్నమాట, అది చాలా కొంచెం ఓల్డ్. ఇది చాలా అంటే చాలా అప్గ్రేడెడ్. 2026 లో ఈ బడ్జెట్ లో పర్చేజ్ చేయొచ్చా లేదా అనేది నేను వీడియో ఎండ్ లో మాట్లాడతాను దీని గురించి. అండ్ నేను ప్రజెంట్ సౌండ్ అయితే ఆపేశానండి, ఎందుకంటే కాపీ రైట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మీకు పిక్చర్ మోడ్ లకి వెళ్ళి కూడా చూపెడతాను నేను, క్వాలిటీ ఎలా వస్తుందో లేదో మీకే అర్థమైపోతుంది. కలర్స్ చూడండి, టెంపరేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అండ్ 4K ప్లే అవుతుందా లేదా చూద్దాం యూట్యూబ్ లోకి వెళ్ళి. మీకు ఇన్బుల్ట్ గా వచ్చిన యూట్యూబ్ ద్వారా 4K అయితే ప్లే అవుతుంది. చాలా అంటే చాలా ఎక్స్ట్రా. నేనైతే ఈ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నా టీవీలో చూసినా నాకు దిల్ల చూసినా సేమ్ ఫీల్ అయితే వస్తుంది. కలర్ టెంపరేచర్ మాత్రం టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. కలర్స్ మాత్రం మీకు ఎక్కడ ఓవర్ సాచురేషన్ అవుతలేదు. కలర్స్ కూడా చాలా పంచి కలర్స్ తో వస్తున్నాయి. మీకు ఏదైనా 4K వీడియో చూపెడతాను డెమో వీడియోస్. దీనిలో మీకు 20,000:1 కాంట్రాస్ట్ రేషియో వస్తుంది. మీకు బ్లాక్ అండ్ వైట్ లెవెల్ చూడండి, ఆ మీద మీకు బ్లాక్ కనబడుతుంది కదా, చాలా అంటే చాలా నీట్ గా డీటెయిలింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఎక్కడైతే మీకు అయితే డిసప్పాయింట్ అయితే చేయదండి, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మీకు ఫుల్లీ సీల్డ్ ఇంజన్ తో వస్తుంది అనమాట, డస్ట్ ప్రూఫ్ అన్నమాట. డస్ట్ పరంగా కూడా మీరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ చూసినా బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ మాత్రం చాలా టాప్ నాచ్ ఉన్నాయి. మీకు ఎక్కడ చూసినా కూడా డిసప్పాయింట్ అయితే చేయలేదు. కలర్స్ చూడండి ఒకసారి. అండ్ మీకు వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అంటే చాలా డీప్ గా కనబడుతుంది. అంటే డీటెయిలింగ్స్ మాత్రం టాప్ నాచ్ ఉంది. ఒక టీవీ రేంజ్ అవుట్పుట్ అయితే నేను ఇన్ని రోజులు అనుకున్న టీవీ రేంజ్ అవుట్పుట్ వస్తుందా రాదా ఇప్పుడైతే వచ్చిందని చెప్పొచ్చు. చూడండి మీరు బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ కానీ ఆ నీడలు కానీ నేను కొంచెం ముందుకు తీసుకెళ్తాను. కలర్స్ చూడండి మీరు, ఆ బ్లూ కలర్ అయినా కానీ ఆ శాండ్ కలర్ కానీ చాలా అంటే చాలా నీట్ గా డీటెయిలింగ్ మాత్రం చాలా బాగా ప్రెజెంటేషన్ చేశారు. అండ్ టాప్ ట్రో వాళ్ళని ఈ విషయంలో అయితే మెచ్చుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రేంజ్ లో మీరు ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. అండ్ మీరు అవుట్డోర్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ PS5 పెట్టినప్పుడు కూడా మీకు 120Hz వరకు 1080 లో ప్లే అవుతుంది. అండ్ 60Hz వరకు మీకు 4K లో ప్లే అవుతుంది అనమాట గేమింగ్ పరంగా మాత్రం. ఇది మీకు PS5 యూజ్ చేసుకొని కూడా ఆడుకోవచ్చు, చాలా బాగుంటది. మీకు కలర్స్ చూడండి, ఇప్పటికైనా కూడా నమ్ముతారో నమ్మరో కలర్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. నేను 10/10 ఇస్తానండి ఈ కలర్స్ పరంగా మాత్రం. అండ్ సౌండ్ పరంగా మాట్లాడుకుంటే చిన్న రూమ్ లకైతే ఓకే, మరి పెద్ద రూమ్ లకైతే మాత్రం కంపల్సరీ సౌండ్ బార్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సౌండ్ బార్ కూడా మీకు ఒక ఇన్పుట్ ఉండే HDMI ఇన్పుట్ ఉండే తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ పెట్టుకుంటే మీకు HDMI ఆర్క్ అంటే ఫైర్ స్టిక్ అవి యూజ్ చేసుకుంటే దాంట్లోకి వెళ్ళి అవుట్పుట్ తీసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుందని చెప్పొచ్చు. LG SQ75 TR ఉంది, అది బాగుంటది, దీనికి ఎక్సలెంట్ సెట్ అవుతుంది మీకు. సామ్సంగ్ లాస్ట్ టైం నేను ఒకటి సౌండ్ బార్ కూడా నేను అన్బాక్సింగ్ చేశాను, అది కూడా కార్ట్ లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. ఆ సౌండ్ బార్ కూడా దీని పర్ఫెక్ట్ సింక్ అవుతుంది అని చెప్పొచ్చు. సౌండ్ పరంగా 5.1 సౌండ్ దీన్ని పెట్టుకొని మంచి మూవీ ఎంజాయ్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఉంటది. మన ట్రైలర్లు, మన తెలుగు ట్రైలర్లు కూడా దీనికి యాడ్ చేస్తాను, మన సాంగ్లు కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ మీకు అవతార్ కూడా ట్రైలర్ పెట్టి ఒకసారి చూపెడతాను, నేను కొంచెం ఒక క్లిప్ యాడ్ చేస్తాను. ఎట్లుందో మీకు తెలిసిపోతుంది. కలర్స్ పరంగా మీకు అవతార్ చూస్తే ఆ అవుట్పుట్ ఏందనేది మీకు అర్థమైపోతుంది. నేను చెప్పేదంతా మీకు నిజమా అబద్ధమా అని చెప్పి మీకు అర్థమైపోతుంది. చూడండి కలర్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. బ్లూ కలర్ అయినా కానీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు కలర్స్ పరంగా. చూడండి ఇక్కడ వాటర్ అవుట్పుట్ కానీ ఆ డీటెయిలింగ్స్ మాత్రం మీకు ఎక్కడైతే ఏ కలర్ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ నేను కొన్ని ట్రైలర్లు కూడా యాడ్ చేస్తాను, మన తెలుగు మూవీ ట్రైలర్లు. మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనేది చెప్పొచ్చు. మంచి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, అయితే పక్కా చెప్పొచ్చు. మీ దగ్గర వైఫై మంచి స్పీడ్ ఉన్నప్పుడు మాత్రమే 4K క్లారిటీ బాగుంటది. మీకు వైఫై బాగా లేకుండా 4K రావట్లేదు అనేది చెప్పకండి. మినిమం 50 MBPS 100 MBPS పెట్టుకుంటే మాత్రమే ఆ అవుట్పుట్ అయితే వస్తుంది అనేది చెప్పొచ్చు. చూడండి మీరు కలర్స్ మాత్రం డీటెయిలింగ్స్ మాత్రం టాప్ నాచ్ అని చెప్తాను నేను. ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమైపోతుంది క్లారిటీ ఎట్లుందో. అండ్ శాండ్ కలర్ అయినా కానీ ఆ మేఘాల కలర్ అయినా కానీ డిఫరెంట్ చాలా బాగుంది. అండ్ నా కంక్లూజన్ నేను మాట్లాడతాను, వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ప్రజెంట్ నేను డెమోస్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. డెమోస్ చూసిన తర్వాత కంక్లూజన్ గురించి మాట్లాడతాను. ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు. పంతులు గారు, అయ్యా ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. రాజా గారు పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడంట. ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి, ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా.
ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఈ పిల్లని. ఫస్ట్ నా కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ ప్రయారిటీ మీకు పిక్చర్ క్లారిటీ కావాలి అండ్ ఇన్బుల్ట్ గా వితౌట్ మీకు ఫైవ్ స్టిక్ లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇండియాస్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అండి. ఇందులో మీకు PS5 కూడా యూజ్ చేసుకోవచ్చు. PS5 4K 60 FPS వరకు వర్క్ అవుతుంది అండ్ మీకు 1080 అయితే మాత్రం 120 Hz వరకు గేమింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు యూట్యూబ్ లో అయితే ఇన్బుల్ట్ గా 4K అయితే ప్లే అవుతుంది. దీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ కావాలంటే మాత్రం ఫుల్ రివ్యూ వరకు అయితే వెయిట్ చేయండి. ఇది ఓన్లీ ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రమే. నా ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడితే మాత్రం టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యూట్యూబ్ లో 4K వరకు అయితే ప్లే అవుతున్నాయండి. మీరు అన్ని షాంపిల్స్ చూసేటి అన్ని యూట్యూబ్ లో 4K అండ్ ఇన్బుల్ట్ గా వచ్చిన సౌండ్ ద్వారానే నేను రికార్డ్ చేశాను అన్నమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంత సోదద్దు భయ్యా మేము కొనాలా వద్దా అంటే మాత్రం ఈ 35,000 రేంజ్ లో మీరు బడ్జెట్ లో ఒక ప్రొజెక్టర్ చూస్తే మాత్రం టాప్ ట్రో లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. టాప్ నాచ్ ఉంది. టాప్ ట్రో నుంచి అయితే ఇట్లాంటి ప్రొజెక్టర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నెక్స్ట్ లెవెల్ ఉందండి ప్రొజెక్టర్ మాత్రం. అండ్ ఇంకా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ మంచి ప్రొజెక్టర్లు కూడా దీంతో యాడ్ చేస్తానండి. ఒకసారి కింద చెక్అౌట్ చేయండి. ఈ ఆఫర్ లో ఇంతవరకు నేను చాలా వీడియోలు చేశాను. కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అండ్ కార్ట్ లో కూడా వదిలేస్తాను. ఒకసారి చెక్అౌట్ చేయండి. రిఫ్రిజిరేటర్లు కానీ అన్నిట్లలో మనం మన ఛానల్ నుంచి అయితే ఈసారి అయితే వీడియోలు అయితే పెట్టాను అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ స్క్రీన్స్ కూడా వీడియోస్ అయితే వస్తుందండి. ప్రొజెక్టర్ స్క్రీన్స్ బెస్ట్ లింక్స్ కూడా కింద నేను ఇస్తాను. ఒకసారి చెక్అౌట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. వీడియోకి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాత్రం. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a